మహాశివరాత్రి సందర్భంగా పిఠాపురంలోనే ఎంతో గొప్పగా శివరాత్రి సంబరాలు చేసే శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం గురించి కొన్ని విషయాలు ఈ వీడియోని చివరి వరకు చూడండి. పాదగయ క్షేత్రంలోకి మనం ప్రవేశించగానే పరమశివుడు ధ్యానం చేస్తూ మనకు దర్శనం ఇస్తారు. నిజంగా సాక్షాత్ ఆ మహాశివుడిని చూస్తూ ఉంటే మనసు మనకు తెలియకుండానే స్వామివారి చిరునవ్వు దగ్గర నిలిచిపోతుంది. మనం ఆలయంలోకి ప్రవేశించగానే ఓం నమ శివాయ అంటూ వినబడుతూ ఉంటే మనం కూడా మన ప్రమేయం లేకుండానే ఓం నమ శివాయ అంటూ గొంతు కలుపుతాం. పక్కనే కోనేరు కనిపించడంతో కాళ్ళు కడుక్కుంటూ పక్కకు చూస్తూ ఉంటే గయాసుర వృత్తాంతం స్థల పురాణం మనకి కనిపిస్తుంది. ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు చుట్టూ ఉండే ఉపదేవాలయాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఏకశిలతో ఉన్న పెద్ద నందీశ్వరుడు స్వామివారిని చూస్తూ ఉంటుంది. త్రిమూర్తులు ముగ్గురు కలిసి ఆ గయాసురుడి శరీరాన్ని 3 ముక్కలుగా ఖండించారు. ఆ శరీరంలో శిరస్సు భాగం బీహార్లోని పడిందని దానిని శిరోగయ అని అంటారు. నడుము భాగం ఒరిస్సాలో జాజిపూర్లో పడిందని దానికి నాభిగయ అని, పాదాలు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో పడ్డాయని దానికి పాదగయ అని పేరు వచ్చింది. ఈ పాదగయ క్షేత్రంలో కోనేరులో స్నానం చేసి పితృదేవతలకు కర్మలను ఆచరించడం వలన వారి ఆత్మలకు శాంతి కలిగి స్వర్గలోకాలకు వెళ్తారని ఆ గయేశ్వరుడు త్రిమూర్తుల దగ్గర వరం కోరుకుంటాడు. ఈ ఆలయంలో మనం గణపతి స్వామిని, దత్తాత్రేయుడిని, కాశీ అన్నపూర్ణదేవిని, అయ్యప్ప స్వామిని, నవగ్రహాలని, శ్రీరాముడు శ్రీకృష్ణుడిని, కామాక్షిని, ఆదిశంకరాచార్యుల్ని, సాయిబాబాని, విజయ కనకదుర్గమ్మను దర్శించుకోవచ్చు. ఆ మహాశివరాత్రి సందర్భాలలో భక్తులతో ఈ ఆలయం మరో కుంభమేళలాగా ఉంటుంది. స్వామివారి పక్కనే అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా పూజలు అందుకుంటుంది. శ్రీ ఆదిశంకరాచార్య